హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే బెండకాయ చట్నీ చేసిన చూడండి. నా ఫేవరెట్ బెండకాయ చట్నీ ఈరోజు. మరి మా క్యారెట్కి అయితే పప్పు చేయలేదు, బెండకాయ చట్నీ ఒకటి చేసిన ఈరోజు. మిక్సీకి వేసుకొని ఇంకా సర్ది కట్టుకొని అయితే సేను పోతాం. మరి ఇంకా సేను కలుపు తీసేకైతే పోతున్నాము. మరి వచ్చినాక అయితే దోశలు వేద్దాం అనుకుంటున్నాము. ఏం దోశ వేయాలి? తలకాయ దోశ. తలకాయ దోశ ఎట్లా? తలకాయ దోశ ఏమో యాదా నన్ను అడుగుతావు? నాకేమన్నా తెలుసా? కాదు, దోశ వేస్తాను. ఏం దోశ వేయాలా? యాదా నీకు వచ్చిన దోశ చూడండి ఫ్రెండ్స్, మరి అడిగితే ఎట్లా మాట్లాడతాడా? మరి తలకాయ దోశలు ఉంటాయా చెప్పండి ఫ్రెండ్స్. మరి ఏం చేయాలనేది రాత్రి పొద్దు ఎవరన్నా కానీ అంతే, ఆడవాళ్ళకి తెలుసాలి కానీ మొగలు తెలుస్తుంది ఎడన్నా. ఎవరన్నా కానీ అడుగుతారు ఏం చేయాలా అని. ఏం చేసి పెడితే అది తింటారు. తింటారు. ఏదో సర్దుకో ఈ రోజుకి ఇదే ఉండదు పొద్దుందే అంటే కూడా సర్దుకుంటారు. పిల్లల్ని అడుగుతాను. నన్ను అడుగుతావు పొంద రోజు చెప్పేది పిల్లలు ఉంటే పిల్లల్ని అడుగుతాను ఏం చేయాలని. మన ఇద్దరమే కాబట్టి నిన్ను అడుగుతాను. మరి వాళ్ళకైతే ఇష్టమైనవి ఉంటాయి, మనకేంటి ఉంటాయి అవి పెడితే తినేవాళ్ళు. మిక్సీకి వేస్తాను. ఇంకా నువ్వు రెడీ అయినావా? రెడీ అయినా టీ తాగితే కదా. ఇంకా బెండకాయ చట్నీ రెడీ. ఈరోజు పప్పుకి ఏం లేదన్నా. మధ్యాహ్నము దోశలు వేద్దామని పప్పు ఏం చేయలే. కట్టమని క్యారియర్ రేషన్ వచ్చింది కదా, దోశలు వేసుకుంటుందేమో మనం చేయకపోతే అని దోశకి వేసినాగా. మనకు కూడా వేసి పెడతా పోసి తలకే అన్నీ ఆడేస్తుంది చల్లగా అయితే. దోశ పిండి అయితే వేసిన మనం సేను వేనా మనం అన్నం చేసుకొని పోతాం కదా. ఇంకా దోశ వేసుకొని తింటుంది. మరి క్యారియర్ కట్టు. ఈరోజు బెండకాయ చట్నీ పెరుగు. గిన్నె అయితే పట్టదండి, చిన్నది గిన్నె. ఎంత ఆరైందే? పొలాయి నీళ్ళ కోసం 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదు. ఈరోజు ఫుల్ వచ్చినా. ఈరోజు అయితే ఫుల్ వచ్చినాయి నీళ్ళు. మరి నీళ్ళు అన్నీ బాగా గచ్చులు సింటెక్స్ అన్నీ నిండినాయి. బట్ట తెచ్చినాయి నేను తెస్తా. శని కలుపుకైతే ఈరోజు కూరలు వస్తారు ఫ్రెండ్స్. మరి అది ఎక్కువ సేరు కాబట్టి ఇంకా కూరలు ముంచుకున్నాం. మరి కొంచెం అయితే మేమే తీసుకుంటే అయిపోగొట్టుకొస్తాం ఈరోజు. ఈరోజు అయిపోతే మరి మందు కొట్టాలన్నమాట. దానికోసం ఇంకా కూరలను అయితే పిలుచుకున్నాం. మరి చెంబు తీసుకున్నాం. ఒకటి మబ్బు ఉంది కదా, కొద్దిగా బాటిల్లో ఉన్నాయి కదా. బాటిల్ ఉన్నాయి, మబ్బు ఉంది కదా. ఇంకా నిన్న లేట్ అయ్యిండే. నిన్న నీళ్ళకి నిద్ర కాసుకొని నువ్వు లేకపోతే 6:10 అయింది. ఏం మరి వాన పడింది కదా. ఊరి మీద వాన లేదు, ఇక్కడ చేనులో వాన పడేది. వాన పడింది. మరి వస్తుందా లేదా కలిపే? బండి పోదు కదా ఇప్పుడు చేనులోకి. మనకి బండి పోదు, నడల్లా. దూరం చేనేమో చాలా దూరం ఉండదు. నల్లేవా నడుస్తావా? నడిస్తే పోతే కూడా మనము తేమ అవుతుంది. చెట్లు కలిపి బెరికేకి నీళ్ళు దండిగా ఎక్కినాయి కదా. వర్షం కూడా పడింది. అక్కడ ఎట్లా పడేది మరి. జొన్న చెట్ల మీద పోదాం, వెనక్కి పోదాం. ఏంగా అదే మరి వెనక్కి పోదామా? వెనక్కి పోదాంపా, దూరం ఉన్నది చేనంగా. మరి కందిబుడ్లను వెరుకుని పోదాం. ఇదే చేను మందిగా. ఊరి మీద అయితే వాన లేదు ఫ్రెండ్స్గా. చేనులోకి వచ్చినాక కొంచెం వాన పడింది. బండి అయితే ఇంకా నిలబడింది అనమాట.
ఇంకా మరి దూరం సేను అనమాట. ఇంకా నడిచిపోయేకి చాలా టైం అవుతుంది. అది కాక ఇంకా చెట్ల మీద నీళ్ళుగానే ఉంటాయి. ఇంకా మనకు కలుపు తీయాలన్నా మనకి తేమ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే వానం పెద్ద వాన కాదు, వానం పెద్దదేం కాదు, కొంచెం చిన్నగా పడింది. కానీ బండి చేనులో పోదు అనమాట. అందుకని ఇంకా వెనక్కి అయితే పోతాం. మరి వెనక్కి పోయి వేడి వేడి దోశలు వేసుకొని దోశ కోసమే అది వాన పడింది. మనమేమి నాకు దోశ అన్నట్లుంది. ఏం లేదు అనుకుంటే కూలోళ్ళని కానీ పిలిచింటాం కదా, వాళ్ళకి కానీ వద్దని చెప్పి 10 మందిని పిలుచుకునేటివి. పాపం వాళ్ళు ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి సరిపోయి. మరి చెప్పినాను పాపడు ఇంకా వద్దని. సగం దావకొస్తే ఈడ మా సేన కంది సేను ఉంది కదా, కంది బుడ్లు పెరుక్కొని పోతాను. అది కాక మా పాప వచ్చింది కదా, మరి ఉడకబెట్టి ఇస్తాను, తింటారు వాళ్ళు. కానీ మేము కానీ ఇన్ని రోజులు ఒకసారి కానీ పెరుక్కోలేదు. సేన అయ్యింది కానీ కోతకొచ్చింది కానీ ఒకసారి కానీ కంది బుడ్లు తినలేదు. మరి ఏమో ఈ వాన ఇప్పుడు ఇట్లా చేస్తుండదు, అప్పుడు అట్లా రాకుండా అప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఏదో పండి ఉడుకునేదాన్ని సతాయించుకుంటూ కూర్చునేది. వానకాలం కదా ఉంది, అట్లా వానకాలం ఓ రోజు పడుతుంది పోతుంది. ఎప్పుడన్నా కానీ ఇది ఈ టైం అప్పుడు ఎన్ని రోజులు అట్లా సార్ ఇట్లా సార్ చిన్నగా పడుతుంది. మారిపోయింది ప్రకృతి అంతా. వాతావరణం ఎప్పుడేమి వస్తుంది. వానకాలం ఎండాకాలం, ఎండాకాలం వానకాలం అయిపోయేది. ఇది బాగానే పడింది. చిన్న కాళ్ళకు బురద అవుతుంది. బురద అవుతుందిగా బండి గుజులు ఎట్లా కరుచుకునే నడిచిపోదామని నడిచిపోయేసరికి అయ్యాలవుతుందా టైం. ఇంకా మన బండి రొంత కరుచుకుంటే చాలు. ఇంకా మరి సేనంగా కంది బుర్లు పెరుక్కొని పోదాంపా మరి. ఇంక సరేనా సేన అయ్యేదే ఇంకా అదేమే ఎండిపోయింది, ఇంకా కొయ్యాలేమో. ఎడన్నా పచ్చి ఉండవు మరి బుడ్లు ఎడన్నా. ఇదొకటి పట్టలేదా సతాయిస్తున్నది వాన. దీని 2 రాలుకుంటా ఇంకా ఎడన్నా ఒకటి ఉంటే కానీ ఇంకా కోసేస్తారేమో. ఇంక చేనుకైతే ఇంకా 16 అయింది కదా ఫ్రెండ్స్. వాన వచ్చి ఇంకా కంది బుడ్లు అయితే పెరుక్కొని పోతాను. ఇంకా కంది చేనులకి అయితే వచ్చినాం. మరి కంది చేను కానీ ఇంకా కోతకొచ్చింది. ఇంకా మరి మిషన్కి అయితే పట్టేయాలి వాన తగ్గితే కదా. ఇంకా ఎడన్నోటి పచ్చి బుడ్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే ఇంకా కొంచెం ఎండినాక ఇంకా మిషన్కి అయితే వేస్తాం. మరి ఇప్పుడైతే కంది బుడ్లు పెరుక్కుంటున్నాం. మరి పెరుకు పోదాంలే. ఇంకా కంది చేనుకి రోజు వచ్చినా మేము ఒకసారి కానీ తినలేదు. చూడండి, దావెంటి ఎవరన్నా తింటారు కానీ మేము తినలేదు. మొహం కడుక్కుంటే మొహం కడుక్కోలే, మొహం కడుక్కునే వేయండి. కాదు కాళ్ళు బురద బురద కడుక్కుంటే చెప్పులంత బురద. దోశ అన్నీ అయిపో. అదే పని దోశ కోసమే వాన వచ్చినా మీద పని చేసాకి ఏం చేయాలి. దోశలోకి వచ్చినాక అంటే ఎక్కిరిస్తుంది కదా. బెండకాయ చట్నీ తిందాంపా. దానికోసం బెండకాయ చట్నీ తింటావా? మరి మధ్యాహ్నం అన్నం అవుతుంది. ఇంకా ఇప్పుడు టిఫిన్ దోశ బాగా పెరుకున్నాను కదా, కొన్ని పెరుకున్నాను అనుకుంటే సార్లు ఆమె తింటుంది. ఆమె ఒకటన్నా చూసినా లేదా మేడం? మేడం 2 తింటివే పెరుక్కొని వస్తే మేడం ఇంకా ఇప్పుడు లేచినట్టున్నారు. మనం పోయినాక వాళ్ళకి ఏం పని ఇంకా రగ్గు తీయండి మేడం. చలి పడుతుందా నీకు? దోశ వేస్తాను. ఏం మధ్య పోతాను లేదు, తిని మధ్య అదే కదా పనులు గొట్ట గొట్ట వస్తాయి. అవన్నీ పనులు బయట పనులు అయిపోతుంటే కలుపు ఈరోజు అయిపోతుంది. సేరు నుంచి అయితే ఇంటికి వచ్చినాం కదా ఫ్రెండ్స్. దోశలు అయితే వేస్తున్నాం. మరి ఇంకా నా ఫేవరెట్ బెండకాయ చట్నీ ఏమో ఇంక సేరు తీసుకున్నాం కదా, వెనక్కి తెచ్చుకున్నాం కదా. ఇంకా అది ఇంటికి వచ్చింది అని బెండకాయ చట్నీ. అది ఇంటికి వచ్చింది బెండకాయ చట్నీ. రోజు బెండకాయ చట్నీ తెస్తావా సేర్లే, కానీ ఈరోజు వర్షం కారణంగా ఇంటికి వచ్చింది. మరి ఊరి మీద వానలేదు కానీ సేర్లో పోయినాక వాన పడింది. మరి తెచ్చుకుంటా. ప్లేట్ తెచ్చుకున్నావు మరి రెడీ ఉన్నావు. ఇంకా సొరకాయ ఉంది రాత్రిది. రష్మా సొరకాయ బెండకాయ చట్నీ? సొరకాయ.
సొరకాయ మీ డాడీకి కొంచెం సొరకాయ కొంచెం చట్నీ వేస్తాను. ఈరోజు బాగాలేసిందే, ఈరోజు బాగాలేసిందే. చూడాలి ఇప్పుడు. బెండకాయ చట్నీ ఎప్పుడు దోశలోకి తినేటివే. ఎప్పుడు తినేటివి? అదే ఈరోజు బెండకాయ చట్నీ మరి. బాగాలేసింది. ప్లాస్టిక్ పెన్ను మీద బాగా వస్తుంది. అది మనం భక్ష్యాలు చేస్తాం కదా, దాని మీద కొంచెం ఖర్చుకుంటుంది. నిదానం అయితే అది కానీ బాగా వస్తుంది. ఏ కూర్చొని తినిపోదు, నేను వేస్తాను దోశ. ఏమి ఇట్లా నిలబడుతుంది సెల్ఫ్ సిస్టమ్ పెట్టినామేమో అనుకోండి. సెల్ఫ్ సిస్టమ్ కదా. బాగానే వాడుతుంది ఇంగ్లీష్. అట్లా కాకపోతే పేరు తప్పు చదివేవా మరి. కొత్త పాట ఉడుకుడు పూర్తిగా వాడు అర్థమయ్యేది. అట్లా వస్తే రాబి సగమే వచ్చేది. తినే వరకే సగం ఇంగ్లీషు, సగం పాటలు, సగం ఇంగ్లీష్ అంతే కదా నీకు. సగం చదువు అనేది అదే మరి. పూర్తి చదువు అయితే కదా. దోశ అయిపోతారు, దోశ తింటుంది వేస్తున్నా కదా పందెం పెట్టుకుంటా కదా. ఇంటికాడ తిందంటే చేతిలో పెట్టుకున్నారు పందెం. అట్లా ఎవరు ఎక్కువ పని చేస్తారా, ఎవరు కలుపు ముందర పోతారా, ఎవరు ఏమైనా. అందరం తెలుసుగా.